కోపం వచ్చే ధర్మం గురించి మాట్లాడుకుందాము. అసలైన వాస్తవం మాట్లాడుతుంటే కోపమే వస్తుంది. మన దురంధర్ సినిమా చూసినా అసలు ఎంత బాగుందంటే దేశం కోసము ఇంత తారాస్థాయిలో త్యాగం చేసి పనిచేయడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఒక సినిమాలో చూస్తేనే మనకి అంత బాధ కలుగుతుంది. అంటే ఎంత కఠినమైన మనసున్నోడైనా సరే ఆ సినిమా చూస్తే దేశం కోసం ఈ విధంగా కష్టపడే వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారు. అసలు అందులో ఒక్కరిది తీసుకుంటేనే విధంగా ఉంటే ఎంతమంది కష్ట ఫలితము మన స్వేచ్ఛకి కారణమో అసలు అలాంటి సినిమాలు చూస్తే మనసులో భావోద్రేకం అంటే బాధ వచ్చేస్తుంది. దేశం పట్ల విపరీతమైన దేశభక్తి పెరుగుతుంది కూడా. అయితే దురంధర్ సినిమా చూసినందుకు చాలా బాధ ఉంది, కానీ అంతకన్నా ఎక్కువ బాధ ఇంకో విషయానికి ఉంది. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు త్యాగం చేసి దేశానికి, దేశంలో ఉన్న మనకి రక్షణ చేసి స్వేచ్ఛనిచ్చి హాయిగా బతకడానికి ఇస్తే మనము ఈ జెన్జీ బ్యాచ్ కానీ మిగతా కొంతమంది అంటే ఇప్పుడు మారుతుంది, కానీ చాలా వరకు దేశం కోసం ధర్మం కోసం పనిచేయకుండా వాళ్ళు కాలక్షేపం చేయడము, లేకపోతే వ్యసనాలకు అలవాటు కావడము, దేశభక్తి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడము, ధర్మం పని చేయకపోవడము. అంటే అసలు ఇటువంటి సమాజం కోసం వీళ్ళు ప్రాణత్యాగం చేసిర్రా అని దురంధర సినిమా కన్నా ఎక్కువ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఎక్కడ దేశంగా దేశము ఎక్కడో పోయి అసలు కుటుంబాన్ని చిన్నగా మన కుటుంబం కోసం ఇంత స్వార్థంగా పనిచేస్తాం ఇప్పుడున్న కలియుగంలో. అంటే నా ఇంటోని కడుపు నిడితే చాలు, బయటోనికి పస్తులున్నా సరే అనే సూత్రం భారతదేశంలో లేదు. భారతదేశ ధర్మం ప్రకారము నీ కడుపు కాల్చుకొనైనా సరే ఇతరులకి కడుపు నింపాలే, పరోపకారం చేయాలనే సూత్రం మీద నడిచిన దేశం ఇది. కానీ ఇప్పుడు ఎంత స్వార్థ గుణం పెరిగిపోయింది. ఇటువంటి స్వార్థ గుణం పెరిగిన ఈ కొద్ది కాలంలో ఉన్నటువంటి చరిత్రనే అది దురంధర్ది. కాబట్టి అటువంటి త్యాగము ఎక్కడుంది దేశభక్తి అంటే పోయి సినిమా చూసి రండి. దేశభక్తి విలువ తెలుస్తుంది, దేశం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. కాబట్టి దురంధర్ సినిమా మామూలు సినిమా కాదు. అసలు ఒక 2-3 సన్నివేశాలు ఉంటాయి ఆ సినిమాలో, అసలు కన్నీళ్ళు వస్తాయి. అసలు అంటే ఇంత దేశ సేవ చేసి కూడా కనీసం నేను ఇంత గొప్ప పని చేసి వచ్చినా నా విలువెందుకు తెలియాలి అనే ఆ ఆశని, వైభోగాన్ని కోరుకోకుండా కేవలం దేశ సేవ పైనే శ్రద్ధ పెట్టడం అనేది మామూలు గొప్ప విషయం కాదు. కాబట్టి ఇంత గొప్ప ఎథిక్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు. కాబట్టి వాళ్ళతో పోలిస్తే మనం చేసే దేశ సేవ చాలా చిన్నది. కాబట్టి మనం చిన్నగా ఇంత పని చేసి దానికోసం పేరు కోరుకుంటాం. అంటే మనకి పేరు, ప్రఖ్యాతులు, పొగడుతలు, వైభవాలతో సంబంధం లేదు. ఇప్పుడు ఆ దురంధర్ సినిమాలో దేశం కోసం తాను ఏ విధంగా కష్టపడతాడో అట్లా మనం మన దేశం కోసం పనిచేసిన నాడు మనం కొంచెం సంతృప్తి పడవచ్చు. కాబట్టి చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడున్న జెన్జీ బ్యాచ్, ఇటువంటి పనికి మాలిన వాటికి సమయం ఇవ్వకుండా కొంచెం దేశభక్తి పని చేయండి, ధర్మం పని చేయండి. అటువంటి దురంధర సినిమా లాంటివి చూసి ఇన్స్పైర్ అయ్యి కొద్దిగానైనా మారి సమాజానికి మేలేటట్టు, దేశానికి అంటే దేశానికి క్షేమం కలిగేటటువంటి పనులు చేయండి, మంచిగా పాల్గొనండి, ఇట్లా దేశభక్తిని నేర్చుకోండి. ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళ డైరెక్టర్ పుణ్యమా ఏం పేరు, ఆయన పేరు ఆదిత్యధారో ఏదో అనుకుంటా. అసలు చాలా గొప్ప సినిమా. అంటే ఒక సినిమా సమాజాన్ని మార్చేస్తుంది, అంత గొప్పగా తీయడం జరిగింది. అన్ని గంటలు ఎవడన్నాడు అసలు ఈ సినిమాల ఐటమ్ సాంగ్స్, ఈ సినిమాల కామెడీ, ఈ సినిమాల ఇది అది ఉంటేనే నడుస్తుందని లేదు. చాలా వరకు మన దేశంలో పబ్లిక్ చాలా మారుతున్నారు. దేశభక్తి, ధర్మం పట్ల విపరీతమైన శ్రద్ధ పెరుగుతుంది, పూర్వ వైభోగం వస్తుందనే ఆశ కూడా కలుగుతుంది. కానీ ఇంకా కొంతమంది అక్కడక్కడ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆ యువత కూడా మేల్కొని మారితే ఇంకా దేశం చాలా అసలు పవర్ఫుల్ కంట్రీ అవుతుంది మనది. కాబట్టి అటువంటి దానికి సమయం ఇవ్వండి. దురంధర్ సినిమా చూడండి, మంచిగా 1-2 సార్లు చూడండి. అసలు ఎట్లుంటుంది అసలు అంత అయిపోయి చివరిలో ఫ్యామిలీని కలవడానికి వస్తాడు, వచ్చి మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళకి కనిపిస్తే మళ్ళీ దానికి సంబంధించినటువంటి అంటే వాళ్ళకి మళ్ళీ ఆశలు పెంచుకోవడం, మళ్ళీ ఇది కాదు మళ్ళీ దేశం కోసం పనిచేయాలని మళ్ళీ రిటర్న్ వెళ్తాడు. అసలు ఇట్లా ఎన్నో పెయిన్స్ని, బాధని అనుభవిస్తూ దేశం కోసము ఎన్నో నరకాల్ని చూస్తూ కూడా దేశం కోసం ఎంత పరితపించడం అనేది తారాస్థాయి అసలు. కాబట్టి దురంధర్ సినిమా చూసిన బాధ కన్నా అటువంటి వాళ్ళు త్యాగం చేసి మనకి ఇచ్చిన స్వేచ్ఛని మనం పాడు చేసుకుంటున్నాం. ఈ పనికి వాళ్ళ వ్యసనాలు, అలవాట్లు, ఎంజాయ్మెంట్ అది ఇదని. నువ్వు నీ జీవితానికి మంచిగా సమయం ఇచ్చి మంచిగా బ్రతుకుతూ కాస్తంత దేశభక్తి పని చేస్తూ, ధర్మం పని చేస్తూ, పరోపకారం చేస్తూ, దేశం కోసం పని చేస్తూ ఉంటే అసలు మామూలుగా అందరు ఏమంటారు, సింహంతో పెట్టుకుంటావా, పులితో పెట్టుకుంటావా, నాతో పెట్టుకుంటే బాగుండదు. ఇవన్నీ రీల్స్ ఉంటాయి కదా హీరో టైపు, అవన్నీ రీల్స్. కానీ ఇట్లా దేశం పని చేస్తూ, ఇట్లా దేశం పని అండర్ గ్రౌండ్గా అంటే దేశం కోసం ఎంతో పని చేస్తూ కూడా బయటికి పేరు కోరుకోకుండా చేసే
స్థానం ఉంది చూడు, అది అసలు అమోఘం. అది అటువంటి స్థానం రావడం అనేది అసలు వాళ్ళకి భగవంతుని ఆశీర్వాదమే ఉంటుంది నేరుగా. అటువంటి వాళ్ళని పూజించిన తప్పులేదు. కాబట్టి ఈ ధురంధర్ సినిమా చూసే వాళ్ళు చూడండి, చూసి అక్కడ అబ్బా ఈ దేశభక్తి ఈ విధంగా ఉందే అని ఇన్స్పైర్ అయ్యి ఆ కాస్తంతసేపు కన్నీళ్లు గార్చి ఏదో మోటివేషన్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చినాక యథావిధిగా నీ లైఫ్ స్టైల్ కాకుండా కాస్తంత అటువంటి సినిమాలు చూసి ఇంత త్యాగం చేసిండ్రు, దానిలో మనం కొంచెమన్నా మన దేశం కోసం పనిచేయాలి, సమయాన్ని వృధా చేయొద్దు అని చెప్పేసి కొద్దిగా మారండి. కొద్దిగా మారి అటువంటి సినిమాలను ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకొని దేశం ధర్మం ఉంటేనే సమాజంలో క్షేమంగా శాంతంగా బ్రతకగలుగుతాం. కాబట్టి ఇంకోటి, ఆ సినిమాలో కేవలం దేశం పని మాత్రమే చేయడు, కుటుంబ రక్షణ కూడా చేస్తాడు. తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు, దేశాన్ని కూడా కాపాడుతాడు. కాబట్టి అట్లా మీరు మీ కుటుంబాన్ని కాపాడడం కోసం, అట్లాగే దేశాన్ని కూడా కాపాడడం కోసం మీకు చేతనైనంత దేశభక్తి పనిని చేస్తూ ఉండండి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. ధన్యవాదాలు.